హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన నేపథ్యంలో ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో 15 గుర్తింపు పొందిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశం సచివాలయంలో ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక రివర్స్ పీఆర్సీతో జరిగిన అన్యాయం, పేరుకుపోయిన 25,000 కోట్ల బకాయిల తక్షణమే చెల్లింపు ప్రకటించాలని, మధ్యంతర భృతి, ఐఆర్ వంటి కీలక అంశాలపై సంఘాలు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వంతో ముఖాముఖి గంటకు పైగా సాగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ విన్నపాలను, డిమాండ్లను సీఎస్ ముందు కుండబద్దలు కొట్టినట్టు వివరిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న తీవ్ర నష్టాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. రివర్స్ పీఆర్సీతో ఆర్థిక నష్టం. గత వైసీపీ ప్రభుత్వం మధ్యంతర భృతి, ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసి రివర్స్ పీఆర్సీతో మాకు తీవ్ర అన్యాయం చేసింది. దీనివల్ల మా వేతనాలు పెరగకపోగా తగ్గాయి. దీనికి తోడు ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఏపీ ఎన్జీఓలు, రెవెన్యూ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలు తమ ఆవేదనను వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ముందు సంఘాల ఐక్య డిమాండ్లు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ఆర్థికేతర అంశాలను 2 కేటగిరీలుగా విభజించి తమ డిమాండ్లను స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రధాన ఆర్థిక డిమాండ్లు చూసుకున్నట్లయితే 25,000 కోట్ల బకాయిలు. గత పీఆర్సీకి సంబంధించి సుమారు 25,000 కోట్ల ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటామని ఈ మొత్తాన్ని దశలవారీగానైనా విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక రెండవది తక్షణమే ఐఆర్, పీఆర్సీ కమిటీ. ఎన్నికల హామీ మేరకు తక్షణమే మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించాలి. అదే సమయంలో 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి అని డిమాండ్. ఇకపోతే డీఏ విడుదల. పెండింగ్లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 డీఏలనైనా తక్షణమే మంజూరు చేసి ఆర్థిక ఉపశమనం కలిగించాలి. ఇక ప్రధాన ఆర్థికేతర డిమాండ్ల విషయానికి వచ్చినట్లయితే పనిచేయని ఈహెచ్ఎస్ కార్డులు. ఉద్యోగులకు జారీ చేసిన ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు హాస్పిటల్స్లో పనిచేయడం లేదు. చికిత్స అందక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పథకాన్ని ప్రక్షాళన చేసి రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించేలాగా పటిష్టమైన చర్యలైతే తీసుకోవాలి. ఇతర సమస్యలు. పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన బదిలీల విధానాన్ని తీసుకురావాలి. భవిష్యత్ కార్యాచరణ అంచనాలు. మరో గంట పాటు కొనసాగే అవకాశం ఉన్నటువంటి ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ ఉద్యోగుల డిమాండ్లను సావధానంగా వింటున్నటువంటి సీఎస్ ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యంతర భృతి, ఐఆర్, పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై సమావేశంలో ఒక ప్రాథమిక అంగీకారం కుదిరే అవకాశం అయితే ఉందని ఉద్యోగ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. సమావేశం ముగిసిన వెంటనే సంఘాల నేతలు మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశాన్ని, లభించినటువంటి హామీలను వెల్లడించనున్నారు. ఈ భేటీ ఫలితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఉన్న సంబంధాలను అయితే నిర్ధారించనుంది. ఇక పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలకు అత్యంత కీలకమైన ముందడుగు పడిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన గుర్తింపు పొందిన 15 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సచివాలయంలో వాడివేడిగా జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ చర్చల్లో పీఆర్సీ కమిటీ నియామకం, మధ్యంతర భృతి, ఐఆర్, వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపులు వంటి కీలక డిమాండ్లు ప్రధానంగా అయితే ప్రస్తావనకు వచ్చాయన్నమాట. ప్రభుత్వ సానుకూల చర్యలు. గత ఏడాది కాలంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని బకాయిలను విడుదల చేసి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ప్రధాన హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు స్పందించినటువంటి ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి సమావేశానికి శ్రీకారం చుట్టింది. 15 సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరై ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలపై సీఎస్కు వినతి పత్రాలైతే సమర్పించారు. సుమారుగా 2.5 గంటలకు పైగా సాగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తమ డిమాండ్లను
ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకొని వచ్చాయి. తక్షణమే 12వ పీఆర్సీ కమిటీ నియామకం 2023 నుంచే నూతన వేతన సంఘం పీఆర్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. గతంలో నియమించినటువంటి కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో తక్షణమే ఒక రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారితో కొత్త కమిటీ నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని అన్ని సంఘాలు ముక్త కంఠంతో అయితే కోరాయి. అలాగే రెండవది ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటన. పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించి అమలు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. 25,000 కోట్ల బకాయిలకు రోడ్ మ్యాప్. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ అమలు చేసినప్పటికీ దానికి సంబంధించిన బకాయిలు 5 ఏళ్లుగా పేరుకుపోయాయి. ఈ బకాయిల మొత్తం సుమారు 25,000 కోట్లు ఉన్నాయని సంఘాలు అంచనా వేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని ఒకేసారి కాకపోయినా కనీసం దశల వారీగా చెల్లించేందుకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలని అయితే కోరాయి. డీఏల విడుదల. పెండింగ్లో ఉన్న 4 కరువు భత్యం డీఏ బకాయిలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిలో కనీసం 2 డీఏలనైనా తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక పనికిరాని హెల్త్ కార్డులపై ఆగ్రహం. ప్రస్తుత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయడం లేదని, దీనివల్ల సరైన వైద్యం అందక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకున్నటువంటి చికిత్సలకు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా అందటం లేదని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు వంటి పరిపాలనాపరమైనటువంటి సమస్యలను కూడా సీఎస్ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి సంఘం లేవనెత్తిన అంశాలను విడివిడిగా సమగ్రంగా చర్చిస్తూ వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ వైఖరిని, తీసుకోబోయే చర్యలను ఆయన సంఘాలకు వివరించే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ సమావేశం ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలు మీడియా సమావేశంగా కీలక నిర్ణయాలను అయితే ప్రకటించనున్నారు. ఈ భేటీ ఫలితం భవిష్యత్తులో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సంబంధాలను నిర్దేశించనుందన్నమాట. సో మొత్తానికి పీఆర్సీ ఐఆర్ 25,000 కోట్ల రూపాయల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగుల డిమాండ్లతో దద్దరిల్లిన జేఏసీ సమావేశం అన్నమాట. సో మరి దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది ఫ్రెండ్స్. సో ఏ ఏ అంశాల మీద ఆమోద ముద్ర వేసుకుంది, అలాగే ఏ ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి, అలాగే మనకు దగ్గరలో దసరా, దీపావళి పండుగలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ పండుగల కానుక ఏమైనా పెండింగ్లో ఉన్న 4 డీఏలలో కనీసం రెండింటినైనా వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి కూడా ఉద్యోగ పెన్షనర్లు బలంగా ఉద్యోగ సంఘాలు కోరుకున్నటువంటి నేపథ్యంలో సో వీటికి సంబంధించి కూడా ఏమైనా ఆమోద ముద్ర వేసుకున్నాయా, అలాగే రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో కూడా వీటికి ప్రస్తావన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఉద్యోగ పెన్షన్స్ ఏదైతే చెప్పాలనుకున్నారో అది మొత్తం ప్రభుత్వానికి అయితే చెప్పినట్టే తెలుస్తుంది ఫ్రెండ్స్. దీనిపై మరింత తాజా సమాచారం కోసం మన మన ఛానల్లో మరో వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.